to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికి ప్రేమ పూర్వక జై బాబాలు. ఈరోజు మెహరామాయ పుట్టినరోజు, ఆవిడకు కూడా ప్రత్యేకమైన జై బాబాలు తెలియజేస్తున్నారు బాబా. ఇప్పుడు మనం ఈరోజు కూడా ప్రభువుతో సహజీవన కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ఆయన మనకి కలిగించారు. అందుచేత ఆ ప్రభువుకి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం రోజు ప్రవచన మాలికలను ఆయన ప్రత్యేకంగా ఆ రోజుకి ఆ రోజు ఇచ్చిన రెండింటిని మనం చెప్పుకుంటున్నాము. ఈ రోజు ఇచ్చినవి కూడా 143, 144. ఈ రెండు కూడా మనం ఒకసారి గానం చేసుకుని ఆ తర్వాత దాని యొక్క సారాంశంలోనికి ప్రయాణం చేద్దాం. అయితే 142లో కోర్కెలు వ్యక్తమై సంస్కారములు చైతన్యం చేయ పనిని అపమార్గాలను చెప్పి దారి మళ్లిస్తూ ఉంటాయని 142లో చెప్పుకున్నాం. అలా దారి మళ్లించినప్పుడు అప్పుడు చైతన్యంపై భారం ఏర్పడుతూనే ఉంటుంది. ఎంత అంటే అఫ్కోర్స్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఎంత శ్రద్ధ చేసుకున్నారో చూడండి. తోవ తెలియని వ్యక్తి తోవ తప్పిపోతే అక్కడ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అది తప్పిపోయిన తోవ అని తెలిస్తే వాడికి ఎంత శ్రమ కలుగుతుందో, అలాగే ఈ చైతన్యంపై అది అపమార్గం కానీ తిప్పబడితే చాలా భారానికి అది గురైపోతుంది. అప్పుడు ఆత్మ ఏదైతే ఉన్నదో మనం మన అవగాహనతో ప్రతిదీ తెలుసుకోవడం లేదు, మనకు ఆత్మ సహాయం కూడా ఉంటుంది. అందుచేత ఆ ఆత్మ అవగాహన పరిమితంగా మారిపోతూ ఉంటుందట. ఇలా జరిగినందువల్ల ఇది 143 సారం. ఇక 144 సంస్కారముల వలన సృష్టింపబడిన తెరనప్పుడు భేదించలేనిదవగా చైతన్యం మాయవూహలలో చిక్కుకుంటుంది. ఈ సంస్కారాలు మనకి మన యొక్క నిత్య కార్యక్రమాలలో మనం ముందడుగు వేద్దాము అని ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా ఒక తెర సంస్కారాలు సృష్టించి, అది ఎలాంటి తెర మనం భేదించలేం, అటువంటి తెరని సృష్టించి మాయ ఊహలలో చిక్కుకునేటట్టు చేస్తుంది.
అంటే ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడికి సామాన్యుడికి ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాడు బాబా. మరి ఆయన కలుగు చేయకపోతే ఎవరు కలుగు చేస్తాడు? అంచేత అలా ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం వాటి నుండి బయటపడలేకపోతాం. ఇప్పుడు ఈ తెర ఏదైతే సృష్టింపబడిందో అది మనం భేదించుకోలేము. ఇంచేత చైతన్యం మాయ ఊహలలో చిక్కుకుంటుంది. ఉదాహరణకి భారతంలో శకుని పాత్ర ఉంది. అది చాలా పటిష్టమైన పాత్ర. ఉన్న ప్రశాంత పరిస్థితికి లేదా ప్రశాంత వాతావరణాన్ని శకుని తన యొక్క దురుద్దేశపూర్వకమైనటువంటి సలహాలతో కౌరవుల్ని అనుక్షణం కూడా తప్పుడు త్రోవ తొక్కేటట్టు చేశాడు ఆయన. ఇది కూడా అటువంటి కార్యక్రమం చేసినా అది కూడా లోక కళ్యాణ కార్యక్రమే కదా. అందుచేత జనరల్గా ఉన్నదంతా మంచే అన్న బాబా ఆ సూక్తిలో చెడు లేదు, మంచే తారతమ్యాలలో ఉంది అంటారు బాబా. కనుక ఏది జరిగినా మన మంచికే అని ఈ పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు. అందువల్ల ఆ తెర మనల్ని చేస్తుంది అని బాబా చెప్తున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 1వ తరగతిలో కూర్చున్న పిల్లవాడికి పలక పుల్ల ఇచ్చినా చెయ్య పట్టుకొని దిద్దించాల. అంతేగాని పలక పుల్ల ఇచ్చాం కాబట్టి వాడు రాసుకుంటాడు బోర్డు మీద చూపించడం అనే భావన గురువుకి పనికిరాదు. ఇక్కడ మన పరిస్థితి అదే. మనకు ఆయన ఒక విధంగా దగ్గరుండి నడిపించాల్సిందే. కొంచెం అది ఆయనకి శ్రమ అయినప్పటికీ కూడా ఆయన ప్రేమతో అది చేసినప్పుడే మనం చిక్కుల్లో పడిపోం. ఆ పలక పుల్ల ఇచ్చేసి క్లాసులో కూర్చోబెట్టి వాడి విషయం కూడా పట్టించుకోకుండా టీచర్ ఉన్నప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది, చిన్నపిల్ల ఆ పలక మీద ఈ పొలతో శుభ్రంగా గీతలు గీసేస్తుంది. మనము అదే చేస్తాం. ఉన్నతమైనటువంటి జీవన సరళి ఏదైతే ఉన్నదో ఆయన మనల్ని కానీ ఏమాత్రం కొంచెం కనుచాటేసిన మన మీద మన రాత కూడా అలాగే అయిపోతుంది, భవిష్యత్ అలాగే అయిపోతుంది. అందుకే అనుక్షణం కూడా ఆయన అసలు వచ్చిందే సృష్టిని మళ్ళీ సృష్టికి నూతన వస్త్రాలు తొడగడానికి. ఆ పనిలో ఉంటాడు ఆయన. కానీ మనం ఆయన ధ్యాసతో ఇప్పుడు ఉండాలి. ఆయన ధ్యాసతో మనం ఉన్నప్పుడు ఆయన మన ధ్యాసలో ఉంటాడు. ఏవైతే మనకి అడ్డంకులు చికాకులు కలుగుతున్నాయో వాటిని తొలగించడానికి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రవచన మాలికలు 2 చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ప్రవచనాలు, వచనాలు. ఈ వచనాల్లో మనం మాయ భాగం 1
అసత్యపు విలువలు అనేటటువంటి అధ్యాయంలో మొన్న ఒక పేర సాపేక్ష విలువలకు ఉదాహరణలు అని చెప్పుకొని ఆపుకున్నాం. ఇప్పుడు మరొక పేర మనం చెప్పుకుందాం. అసత్య విలువల ఉత్పన్నము మరియు సంబంధం. అసత్య విలువల ఉత్పన్నము మరియు సంబంధం. ఇంద్రియ విషయ వస్తువుల విలువ, వాటిపై గల కోరికల తీవ్రత, అగత్యత వీటిని బట్టి పెరగవచ్చు. ఇంద్రియ విషయ వస్తువుల విలువ, వాటిపై గల కోరికల తీవ్రత, అగత్యతను బట్టి పెరగవచ్చు. ఇంద్రియాలకు సంబంధించిన విషయ వస్తువులు ఏవైతే మనం ప్రతిరోజు వాడుతూ ఉంటామో దానికి మనకు దోహదపడేది ఏమిటి? ఆ వస్తువు మీద మనకు ఉండేటటువంటి మక్కువ, కోరిక. దాని యొక్క అవసరాన్ని బట్టి దాని విలువ పెరగవచ్చు, పెరిగిపోవచ్చు. ఒక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి లేదా బాబా సాబాస్కి మనం కొంచెం లేటుగా వెళ్ళినందువల్ల అక్కడ కూర్చోవడానికి జాగా దొరకచ్చు, దొరకపోవచ్చు. నేను సహవాసులో పార్టిసిపేట్ చేసి ఆ సహవాసులో ఏ ప్రేమ అయితే బాబా పరోక్షంగా పంచుతున్నారో అది నేను ఎలాగైనా పొందుతాను అనుకున్నవాడు లేటుగా వచ్చినా, టిఫిన్ అయిపోయినా, కూర్చోడానికి కుర్చీ లేకపోయినా ఖచ్చితంగా అక్కడ దగ్గర జాగా చూసుకుని కూర్చుంటాడు. అంటే కోరిక అది సామాన్యమే, కానీ ఆ సామాన్యమైన కోరికని దానిలో ఉన్న సాధక భేదకాలు అవి ఆలోచించి ఆ వ్యక్తి సర్దుకున్నాడు కాబట్టి ఏ బాధ లేకపోయింది. అయితే అదే వ్యక్తి అలా సర్దుకొని ఆఖరి వరకు కూర్చున్న తరువాత ఏదో అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి గబగబా మైదేసి ఒక అరగంట లేట్ వేసరికి ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారండి కార్యకర్తలు అని అన్నాడు అనుకోండి, ఆయన సహవాసకు వచ్చినట్టు కాదు, దాని విలువ మారిపోద్ది. విషయ వస్తువుల విలువ, వాటిపై గల కోరికల తీవ్రత, అగత్యతను బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. ముందు తగ్గింది మొదటి ఉదాహరణలో, రెండవ ఉదాహరణలో పెరిగిపోయింది. ఈ కోరికలు తపనలు పెరిగినప్పుడు, ఈ కోరికలు తపనలు పెరిగినప్పుడు కోరికలు తపనలు ఒకటి కావు. నాకు తిరుపతి లడ్డు తినాలి అన్న కోరిక తెల్లవారుస పుట్టిందండి. వెంటనే తిరుపతి ఎక్కడుంది, నేనెక్కడున్నాను, నాకు దాని మీద వ్యామోహం కలగడం ఏమిటి, ఓ ఎంకన్నా క్షమించవయ్యా, నీ లడ్డూనేమి నేను ఆక్షేపించలేదు అని సరిపెట్టుకొని ఊరుకుంటే గొడవలేదు. ఎలాగైనా తిరుపతి లడ్డు తినాలి అనుకున్నాడు అనుకోండి, ఎలా సాధ్యం అవుతుంది? ఇరువింటికో, పొరుగింటికో, ఆ ముందింటికో లేదా ఫ్రెండ్స్కో చెప్పి ఫోన్లు చేసి నాకు తిరుపతి లడ్డు తినాలని ఎవరిదైనా ఉంటే నాకు కొంచెం అది వచ్చేటట్టుగా చేయండి అని ప్రయత్నం చేస్తే దొరకవచ్చు, దొరకపోవచ్చు. దొరికినా దొరకపోయినా
కోరికని భద్రంగా చేసుకుంటే అది ప్రమాదం. కోరికని భద్రం చేయకూడదు, వెంటనే విడిచిపెట్టేయాలి. ఈ ప్రవచనాల్లో మనకి ముడి వెయ్యడం, ఆ ముడిని విప్పడం కూడా తెలియజేస్తూ ఉంటారు బాబా. ఈ కోరికలు ఇలాంటివి. ఇక తపనలు. తపనలు ఏమిటి? హైదరాబాద్ నుంచో లేదా ఇంకెక్కడి నుంచో ఒక స్వామి వస్తాడు. ఆ స్వామి ఆయన యొక్క సభకి హాజరైన వాళ్ళందరికీ ఎంతమంది హాజరయ్యారో వాళ్ళకి ఒక్కొక్క కాసు, బంగారపు కాసు ఆయన ఇచ్చాడు. అయితే ఆయన ఇస్తాడో ఆ కాసు కోసం అక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరూ ఎగబడిపోయి ఒకరికొకరు తోసుకొని మొత్తానికి అందుకుంటారు. దాన్ని అక్కడ ఆ పరిస్థితికి వచ్చింది, ఆ బంగారం మీద ఉన్న కోరిక తెచ్చింది అది. మరొకడు అదే సభకి వెళదామని పాపం బయలుదేరితే త్వరలో అతను వెళ్తున్న వాహనానికి రిపేర్ వచ్చింది. అక్కడ బాగు చేసిన వాళ్ళ లేనటువంటి పరిస్థితుల్లో ఆ వాహనం ఆగిపోయింది. ఇక్కడి కార్యక్రమంకి హాజరవ్వాలి. అప్పుడు వాడు లోపల నుంచి ఎలా 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 వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, ఏటి బాబా నాకు ఏదైనా దారి చూపించవయ్యా అంటాడు. అది అలాగవుతుంది. అక్కడ టైము పూర్తయిపోయేటకి అంటే ఒక విధంగా చెప్పాలంటే టైం స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన టైంలోకి వెళ్దామని వెళ్ళిపోతున్నాం, కానీ వెళ్ళలేడు. అలాంటప్పుడు తప్పన వస్తుంది. అప్పుడు బాబా నామమే శరణ్యం, మరొకటి శరణ్యం ఇంకేది దాన్ని తీర్చలేదు. అంచేత ఈ కోరికలు తపనలు పెరిగిపోయినప్పుడు తత్సంబంధిత వస్తువుల ప్రాముఖ్యత పెరుగుతుంది. టైం సెన్స్ మామూలుగా అయితే మనం ఎవరు అబ్జర్వ్ చెయ్యం, కానీ ఎక్కడో మధ్యతోవలో సావాసముడు ఆగిపోతే అప్పుడు టైం సెన్స్ మనకు జ్ఞాపకం వస్తుంది. అంతవరకు టైం సెన్స్ మన జ్ఞాపకం రాదు. అందుచేత అలాగే ఈ తపనలో కోరికలు అనేవి ఆ సెన్స్ ఆఫ్ విజన్, సెన్స్ ఆఫ్ సఫరింగ్, దాన్ని బట్టి అవి పుడుతూ ఉంటాయి. వాటి తీవ్రత అగత్యత తగినప్పుడు తత్సంబంధిత వస్తువులు వాటి ప్రాముఖ్యతను చాలా వరకు కోల్పోతాయి. అలవాటైన వాడు సాదాసీదాగా ఉంటాడు. అలవాటు కానివాడు ప్రతిసారి వాడికి నూతనమే. ఇంచేత ఈ అలవాటు పడుటలు రెండు పరిస్థితులు ఉంటాయి. ఒకటి, బాబా సహవాసుడికి హాజరవడం అలవాటు అయిపోయింది ఏ అనేవాడికి. ఆ ఏ గొప్పదేమో ఉంటాడు. వాడికి ఎన్ని గంటలు తయారైపోతే సహవాసుడికి వెళ్ళిపోగలను బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. అలా అలవాటు పడిని కొత్తవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు టైం వేస్తారు పేపర్స్లో, కానీ వీడింట్లో అలా అలవాటు పడిన వాడు ఎలాగైతే పంక్చులుగా తయారవడు, కొంచెం ధీమాగా తయారవుతాడు. అలాంటి వాడికి ఇబ్బంది కలుగుతుంది. అంచేత తత్సంబంధిత వస్తువుల ప్రాముఖ్యత పెరుగుతుంది. వాటి తీవ్రత అగత్యత తగ్గినప్పుడు తత్సంబంధిత వస్తువులు వాటి ప్రాముఖ్యత చాలా వరకు కోల్పోతాయి. అంటే ఒక విధంగా 3 సార్లు పాపం అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకేమి వెళ్ళలేకపోయాడు సహవాస్కి. అప్పుడు వాడికి ఆ సహవాసం మీద ఎలాంటి కోరిక, ఎలాంటి పరిస్థితి వస్తుంది. ఆహా,
మనం లాస్ట్ టైం 2-3 సార్లు వెళ్ళినా ఎవరు మనం అడలే. మనం లేటుగా వెళ్ళకపోయినా బాధ లేదు, హాయిగా వేళకు భోజనం దొరికిపోతే మళ్ళీ తిరిగి వచ్చేవచ్చు అన్న ధీమా వచ్చేస్తుంది. చాలా వరకు ప్రాముఖ్యత దానివల్ల తగ్గిపోద్ది వాడికి. కోరికలు, వాంఛలు మధ్య మధ్య కనిపించే సందర్భాలలో అవి అంతర్గతంగా అణిగి ఉన్నప్పుడు, తగు మాత్రపు విలువ కలిగి ఉండి బహిర్గతమైనప్పుడు వాస్తవ విలువను పొందగలవు. కోరికలు, వాంఛ, కోరికన్నా వాంఛన్నా ఒకటేనా, లేకపోతే తేడా ఏమైనా ఉందంటే చిన్న తేడా ఉంది. కోరిక ఆ క్షణంలో జనిస్తుంది, వాంఛ జనించి ఉంటుంది లోపల. అలా జనించి ఉన్నది వాంఛ, అప్పటికప్పుడు కలిగింది కోరిక. అంచేత కోరికలు, ఎందుకంటే బాబా భాష కదా, మనం సాదాసీదాగా దాని అర్థం తెలుసుకుంటే ఒక విధంగా అవగాహనలో లోటు వచ్చేస్తుంది. కాబట్టి కోరిక వేరు, వాంఛ వేరు. ఆ మధ్య మధ్య కనిపించే సందర్భాల్లో అవి అంతర్గతంగా అణిగి ఉన్నప్పుడు తగు మాత్రపు విలువ కలిగి ఉండి బహిర్గతమైనప్పుడు వాస్తవ విలువను పొందగలవు. ఫలానా ఒక ప్యాంప్లెట్ చూసుకోవాలి అంటుంది మనకి, ఆ యొక్క ఫలానా రోజున జరిగినటువంటి సహవాసకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయా సెంటర్ల కింద వచ్చిన వాళ్ళకి మొమెంటోలు ఇవ్వబడతాయి, అందరికీ కామన్ గాను. అంతేకాకుండా బాబా బుక్స్ కూడా పంచబడతాయి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా వెళ్ళినప్పుడు వీళ్ళు కోరిక లేదు, వాంఛ లేదు, సామాన్యమైనటువంటి దృక్పథమే. కానీ ఎప్పుడైతే ఇలాగ ఒక అనౌన్స్మెంట్ వస్తుందో, ఇలాంటి విషయం తెలుస్తుందో, అప్పుడు వాడికి దాని యందు ఆసక్తి పెరుగుతుంది, వేగంగా వెళ్ళాలనేటటువంటి ఒక దుగ్ధ బయలుదేరుతుంది. అయితే ఇది ఎప్పటికీ అలాగే ఉండిపోవు, ఎప్పటికీ అలా ఉండిపోయే కావు. ఇక్కడ మనం ఇవన్నీ అసత్యపు వస్తువుల విలువ మరియు సంబంధం కదా. కనుక ఈ విలువలన్నీ ఆయా వస్తువులలో అంతర్గతముగా లేని కారణంగా అసత్యపు విలువలే. ఏ కోరికలు, ఏ రకమైనటువంటి వాంఛలను అవి తాత్కాలికంగా వస్తాయి, తాత్కాలికంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే నిజమైన జ్ఞాన కాంతిలో ఈ కోరికలు, వాంఛలు సంపూర్ణంగా అదృశ్యమైనప్పుడు వాటి ద్వారా ప్రాముఖ్యతను పొందిన ఆయా వస్తువులు సంతరించుకున్న మొత్తం ప్రాధాన్యతను వెంటనే పోగొట్టుకొని అర్ధరహితంగా కనబడతాయి. నిజమైన జ్ఞాన కాంతిలో ఈ కోరికలు, ఈ వాంఛలు సంపూర్ణంగా అదృశ్యమైనప్పుడు, కోరికలు, వాంఛలు నిజమైన జ్ఞాన కాంతిలో సంపూర్ణంగా అదృశ్యమైనప్పుడు, అంటే మనలో ఒకటి భౌతిక జ్ఞానం, 2 ఆత్మజ్ఞానం అని 2 ఉన్నాయి.
ఈ భౌతిక జ్ఞానం అనేది అందులో 2 స్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటిది, ఒకసారి వచ్చి ఉండిపోయింది. ఇప్పుడు చూడండి, మనందరికీ ఈ సహజీవనం ఎప్పుడు స్టార్ట్ అయిందన్నా, ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా అని ఆ కృష్ణమేణమ్మని అడిగితే చాలా చాలా కాలం అయిపోయిందని చెప్పింది ఆవిడ. చాలా కాలం నా జ్ఞాపకం లేదు ఆవిడ ఎంత చెప్పిందో. కానీ నాకు పనిముట్టుకి ఆశ్చర్యం వేసింది. 12 సంవత్సరాలైంది. సాధారణంగా ఏడవ తరపుడు చేసే పని మీద చూడండి, వివాహమైన కొత్తలో వంటదాని ఆ పిల్ల ఏం చేస్తుంది, ఒక 2-3 మాసాలు చాలా ఇబ్బంది పడుతుంది. అది అలవాటు అయిపోతుంది, మరి ఇబ్బంది పడదు. ఇక్కడ మనకి ఎప్పుడైతే నిజమైన జ్ఞానకాంతి అంటే, జ్ఞానం 2 చెప్పారు కదా మీకు, ఈ జ్ఞానకాంతిలో మానవుడు తన యొక్క సత్య శూన్యత స్థితి నుంచి సత్య ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాడు. సత్య శూన్యత, సత్య ఉన్నత, సత్య శూన్య స్థితి నుంచి సత్య ఉన్నత స్థితికి చేరగలుగుతాడు జ్ఞానకాంతితో. అయితే ఈ కోరికలు, ఈ వాంఛలు ఆ జ్ఞానకాంతిలో అదృశ్యమైనప్పుడు అంటారు. ఎండు పుల్లలకి పచ్చి పుల్లలకి తేడా ఏమిటి? పొయ్యిలో పెట్టిన ఎండు పుల్లలకి పచ్చి పుల్లలకి, ఎండిపోయిన పుల్లకి ఏదైతే మనం ఒక సాధనం అంటే అగ్గిపెట్టో లేకపోతే ఇంకోటో తీసుకుంటాం కదా, ఆ ఎండు పుల్లలైతే ఇలాగ అగ్గి తగలగానే వెళ్ళిపోతాయి. అదే పచ్చి పుల్లలైతే అవి వెంటనే అంటుకోవు. అలాగా ఈ జ్ఞాన కాంతిలో ఈ కోరికలు, ఈ వాంఛలు అవి పూర్తిగా అదృశ్యం అయిపోవాలి అంటే చాలా కాలం పడుతుంది, చాలా జన్మలే పడుతుంది. కానీ సాధారణంగా అలవాటు పడిపోయి కూడా, అంటే రోజు సెంటర్ కట్టున్నాం, కట్టిన దగ్గర నుంచి మొదట్లో కొంచెం అదో పని నుండి పోవడము, లేకపోతే ఇవాళ ఒంట్లో కొంచెం నలతగా ఉంది వెళ్ళను, ఇలాంటి ఉంటాయి. కానీ కొన్ని ఏళ్ళ నుంచి వెళ్తున్నప్పుడు ఆ ప్రీతముడి యొక్క ఆ స్పర్శ ఏమాత్రం చవి చూసినా వాడు ఖచ్చితంగా అక్కడి నుంచి రెగ్యులర్గా వెళ్ళిపోతాడు. అలాగా ఈ జ్ఞాన కాంతి అన్నది ఎప్పుడైతే ఏమాత్రం మనల్ని స్పృశించినా ఆ కోరికలు వాంఛలు కూడా అదృశ్యం అయిపోవడానికి అవకాశం ఉన్నది. వాటి ద్వారా ప్రాముఖ్యతను పొందిన ఆయా వస్తువులు సంతరించుకున్న మొత్తం ప్రాధాన్యతను వెంటనే పోగొట్టుకొని అర్ధరహితంగా కనబడతాయి. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సాధారణంగా ఇప్పుడు మన కర్మకాండంలో ఈ దేవాలయాల దర్శనం ఒకటి ఉంది, తీర్థ దర్శనం ఒకటి ఉంది. ఈ దేవాలయాలు తీర్థాలు దర్శించినప్పుడు ప్రారంభంలో వాటి మీద మంచి ఆసక్తి ఉంటుంది.
అక్కడి నుంచి రాను 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 కూడా పలచబడిపోతుంది. పలచబడిపోయినప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు దాని మీద ఉన్నటువంటి దృష్టి, దానికోసం ఆలోచించే ఆలోచన, ఇతరులకు దాని గురించి చెప్పినప్పుడు మనం తీసుకునే శ్రద్ధ, ఇవన్నీ ఉంటాయి. అలవాటు అయిన తర్వాత మనది ఉండదు. మనకి మెహరాబాద్ కూడా మనందరిలో మెహరాబాద్ విషయంలో కూడా అలాంటి సామాన్యమైన చోటి ఒక ఆలోచన స్థిరపడిపోయింది. ఎదురు చూడడం మరలేదు. అంచేత ఒకప్పుడు ఎవరికి వారే వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఎదురు చూసేవారు. ఇప్పుడు కొంతమంది తయారయ్యారు, వీళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ముందుగానే ఫోన్ చేసి, మేము ఈ ఊరు వస్తాము, ఏదో మీకు ఇష్టపక్క పంపించండి, మేము మీకు టికెట్లు తీసేస్తాము, రాను పోను, అక్కడ కూడా మీకు అన్ని సహాయాలు చేస్తాము అని కొంతమంది పూనుకుంటున్నారు. ఈ పూనుకున్నప్పుడు ఇది 1, 2, 3, 4, 5, 6 అయ్యేసరికి అక్కడి నుంచి వీళ్ళు మరి దాని గురించి ఆలోచిస్తారు, అలవాటు పడిపోతారు. ఇలా అలవాటుగా ఆధ్యాత్మిక మార్గంలో చేసే పనులేవి కూడా సత్ఫలితాన్ని ఇయ్యలేవు. మీరందరూ చిన్నపిల్లలు కాదు కదా, మీకు తెలియంది ఏదీ లేదు. బాబా ఆయన యొక్క వే ఆఫ్ అప్రోచ్ మనల్ని ఆయన ఎలా తాకుతారంటే, మనకైతే ప్రతిరోజు కామన్ ఆలోచన ఉంటుంది, ఆయనకి ప్రతిరోజు కూడా ప్రత్యేక ఆలోచన మన మీద. ఎందుకు? ఏంటండి, నాకు చిన్నప్పుడు నాకు 16 ఏళ్ళండి, అప్పుడు మా నాన్న అమ్మ తీసుకెళ్ళండి, ఇప్పుడు నాకు 50 ఏళ్ళండి, నేను మెహరాబాద్ వెళ్తూనే ఉన్నానండి అన్నవాడు వాడికి మెహరాబాదులో పొందవలసింది పొందలేడు. కామన్ వ్యూ. దాని మీద సాధారణటువంటి ఆలోచన వచ్చేస్తుంది. ఆ సాధారణమైన ఆలోచన ఎప్పుడూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడదు. ఎప్పుడూ ప్రత్యేక ఆలోచన, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక ఆతురత, ప్రత్యేక ప్రాముఖ్యత అలా ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో. అది ఎప్పుడైతే ఉండదో ప్రాధాన్యతను వెంటనే పోగొట్టుకుని, ఆయా వస్తువులు సంతరించుకున్న మొత్తం ప్రాధాన్యతను వెంటనే పోగొట్టుకొని అర్ధరహితంగా కనబడతాయి. బాబా ప్రవచనాల్లో చెప్పిన విషయాలు సామాన్యమైనవి కావు. అక్కడ కనబడే అక్షరాల్లో వచ్చే అర్థాలు వేరు, వాటి వెనకాల ఉండే మనకు అర్థమయ్యే అర్థాలు వేరు. లోతుల్లోకి అలాగూ ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు. కొన్ని తప్పనిసరిగా కామన్గా మీకు ఒక విషయం చెప్తున్నాను. 1971 ఎప్పుడో మొట్టమొదటిసారి ఎవరో దేవదాక్షి మీద తీసుకెళ్లారు మెహరాబాద్. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్ల వరకు వెళ్ళలేకపోయాను. ల్యాక్ ఆఫ్ మనీ. మళ్ళీ ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడు పొందిన ఆనందం, ఆ ఆనందంలో నేను అంటే ఈ పనిముట్టుకి ఏదైతే లభించిందో దాని యొక్క ఆ స్థితి మళ్ళీ 3 ఏళ్ల వరకు అది లభించక అది తీవ్రమైపోయింది. ఎప్పుడా 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 అని. అందుకే కొంతమంది కవులు రాసినవి గుండెకి హత్తుకుంటాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రిలో కవి ఉన్నాడు. ఆ మహానుభావుడు ఒక గీతం రాస్తాడు.
ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమెటోను సేనా మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా. ఎంత బాగా రాశారు చూడండి. భగవంతుడు ఆ కవుల హృదయాల్లో ఉంటాడు. ఇంట్రోషన్ అనే ఛానల్కి వాళ్ళని వారసులు చేస్తాడు. అందుకే అటువంటి అద్భుతమైన రచనలు చేయగలుగుతాడు. అందుచేత మనం ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రభువు కోసం పొందే ప్రతి అనుభవము కూడా అది అనుభవించింది కాదు, నిరంతరం అనుభవించవలసిందే. అనుభవించేస్తాను అనుకోవడానికి లేదు, పొందాను అనుకోవడానికి లేదు, లభించింది అనుకోవడానికి లేదు. గుర్తుంచుకోండి, ఈ సహజం కూడా అలాంటిదే. ఏ రోజుకి ఆ రోజే ఆయన అందుకే చూసారా, రెండే ఇస్తున్నారు సోమవారికులు కోటాలాగా. అంటే దాని మీద ఆసక్తి, బాబా దగ్గర కూర్చోవాలి మరొక రెండు కోసం అన్న ఒక ఆతురత, ఇవన్నీ కలగాలి. అవి మళ్ళీ మీరు చెప్పాలి, మొత్తం ఎందుకు చెప్పుకున్నామో చెప్పాలి. ఎందుకు ఇలాగే చర్య చేయించాడు. అలాగే ఈ ప్రవచనాలు ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు కూడా ఎదురు చూపే ఒక పాట బాబా రాయించారు. ఎదురు చూడనా ప్రభు, ఎదురు చూడనా ప్రభు, ఎప్పుడు నీదు సేవకై. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ప్రేమలో దాని అవుటర్ స్పియర్లో ఇన్నర్ స్పియర్లో కూడా మధురానుభవాలు ఉంటాయి. అవుటర్ స్పియర్లో మధురానుభవమే, ఇన్నర్ స్పియర్లో మధురానుభవమే. అవుటర్ స్పియర్ మధురానుభవం వేరు, ఇన్నర్ స్పియర్ మధురానుభవం వేరు. దీని గురించి చాలా చెప్పుకోవాలి మనం, కానీ మనం కాలానికి చాలా విలువ ఇస్తాం కనుక పొడిగించడానికి ఈ పనిముట్టు సాహసించదు. సో ఇప్పుడు మనం ప్రవచనాల్లో 408వ పేజీలో మనం ఈ అసత్యపు విలువల ఉత్పన్నము సంబంధము చెప్పుకున్నాం. మళ్ళీ రేపు మరొక పేర చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. మోస్ట్ ఎసెన్షియల్. సరే, ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రభు యొక్క అతి ఉన్నతమైనటువంటి ఆ చరిత్ర మనం చెప్పుకునే అవకాశం బాబా ఇచ్చారు. అది చదువుకుంటున్నాము, వింటున్నాము. నిన్నను అంటే మొన్న శనివారం ప్రభు చరిత్రం 8వ భాగం 3330వ పేజీలో 3330 మూడో పేర అత్యంత హింసాయుతంగా ఉంది, తరచూ అల్లర్లు ఆందోళనలతో నిండి ఉంది అని వారు బదులు చెప్పారు. అక్కడ పరిస్థితులు, రిషికేశ్లో జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ సమాధానం చెప్పారు. అక్కడ ఆపుకున్నాం. జల తపస్వి గంభీరమైన రీతిలో వివరిస్తూ ఇలా చెప్పారు. ఆయన పేరు జల తపస్వి.
అది సహజం, వాస్తవానికి అది తప్పనిసరిగా జరగాలి. ఇదంతా అవతారుని వల్ల సంభవించింది. ఇప్పుడు అతడు రూపం ధరించి ఉన్నాడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళు, నాయకులం అని చెప్పుకుంటున్న వాళ్ళు, వీళ్ళంతా పేరు ప్రఖ్యాతులున్న వాళ్లే కావచ్చు. జనం వారిని పూజలు చెయ్యొచ్చు. కానీ వీరంతా అవతారుని చేతిలో కేవలం ఆట వస్తువులు మాత్రమే. పెద్దవాళ్ళని గౌరవిస్తామండి. ఈ పెద్ద అన్న మాటలో కేటగిరీ లేవు. అది కామన్ కేటగిరీ. పెద్దవాళ్ళు అంటే అందరూ పెద్దవాళ్ళే. మన వయసు చిన్నదైనప్పుడు మనకు అందరూ పెద్దవాళ్ళే. ఎంతవరకు అవతార పురుషులు ఎప్పటిలాగే ఒక్కసారి కూడా ఏరిస్ కాకా మేఘబాబా పేరును ఉదాహరించలేదు. కానీ ఆ తరువాత రిషికేశ్లో ఒక ఇంటిలో బాబాను జలతపస్సు చూడగానే అవతారుడు వచ్చాడు అని గట్టిగా అరిచాడు. ఆ సమాగమంతో బాబా చాలా సంతోషించారు. అసాధారణ వ్యక్తులు రిషికేశ్లో చాలా మంది ఉన్నారు. కానీ వారిలో ఒక సన్యాసి చెప్పుకోదగ్గవాడు. అతని పేరు తెలియదు. ఇతడు అసాధారణంగా ఉంటూ రానున్న కీడును గురించి చెబుతుంటాడు. రిషికేశ్లో మంచి ప్రసిద్ధుడే, కానీ శపిస్తాడన్న భయంతో ఎవరు ఇతని ఆచూక్యం చెప్పడానికి కూడా ముందుకు రారు. పేర్చు బాగా వాకపు చేసి ఇతని స్థావరాన్ని తెలుసుకున్నాడు. రిషికేశ్లోని నదీ గట్టున ఒక చిన్న గుడిసెలో తలుపులు మూసుకొని ఈ సన్యాసి లోపలే ఉంటాడు. ఎవరిని తీసుకొస్తున్నామని ఏరిస్ని అడిగినప్పుడు నా తండ్రి గారిని అని ఏరిస్ సమాధానం ఇచ్చాడు. బాబా వచ్చాక సాంగత్యం జరిపారు. కానీ అది బాబాకు ఏమంతా తృప్తికరంగా లేదు. సాంగత్యం సమయంలో ఆ సన్యాసి ఇతడు కాకుండా, అంటే ఏరిచ్చని అర్థం, ఇతడు అంటే ఏరిచ్చని, నీకు ఇంకా ఎంతమంది కొడుకులు ఉన్నారు అని అసలేని ప్రశ్నలతో బాబాను వేధించాడు. సాధకుడైన ఈ సన్యాసి రిషికేశ్లో స్థిరపడక ముందు ఎన్నో ఏళ్లు అడవుల్లో తిరుగుతూ ఆకులు, అలములు, దుంపలు తింటూ జీవించేవాడని చెబుతారు. రోజుకి ఒక చపాతి, కొద్దిగా పప్పు మాత్రమే తినడంతో బాగా బక్క చిక్కిపోయాడు. కానీ కోపం వస్తే మాత్రం రోత కలిగించే విధంగా తయారవుతాడు. ఈ సందర్భంలో బాబాకి రాత్రి కాపలదారు కృష్ణనాయర్ వివాహం జరిగింది. చాలా ఏళ్ల క్రితం 1942లో బాబా డెహ్రాడూన్లో ఉన్నప్పుడు ఈ దిగువ సంఘటన జరిగింది. రాత్రి కాపలా పని నిర్వహించడానికి అతను బాబా గది వద్దకు వెళ్లే ముందు కృష్ణ ప్రతి సాయంకాలం 5 గంటలకి కొద్ది దూరం నడిచేవాడు. వాళ్ళున్న బంగళాకి ఎదురుగా ఒక బాలికల పాఠశాల ఉంది. 4 అమ్మాయిలు కృష్ణని గమనిస్తూ ఉండేవారు. అందులో ఒక ఆమె తను కూడా కృష్ణతో పాటు నడవచ్చునా అని అడిగింది. కృష్ణ ఆ ఆడవాళ్ళ మధ్య చాలా ఇబ్బందిని అనుభవించాడు. నేను ఏ స్త్రీ ముఖం చూడను, ఆడవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పాడు. ఆ అమ్మాయి తన వెంట వస్తానని అమాయకంగా అడిగినా కృష్ణ మాత్రం చేదరించుకొని ఆ అమ్మాయి ముఖం మీద ఉమ్మేశాడు. ఆ అమ్మాయి మనోభావాలు దెబ్బతిని బాబాకు ఫిర్యాదు చేసింది. బాబా కృష్ణను పిలిపించి దానికి ఏమి చెప్తావు నువ్వు అని అడిగారు. చాలా ఘోరంగా ప్రవర్తించావు అని బాబా చీవాట్లు పెట్టారు. తరువాత ఆ అమ్మాయిని చెప్పు తీసి కృష్ణ చెంప మీద వాయించమని ఆదేశించారు. ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరమని
కృష్ణను ఆదేశించారు. ఆ అమ్మాయి వెళ్ళాక ఎందుకు అలా చేసావని బాబా కృష్ణని అడిగారు. బాబా, నేను ఏ స్త్రీని ముట్టుకోదలుచుకోలేదు, ఏ స్త్రీతోనూ ఎటువంటి సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అని చెప్పాడు. బాబా అక్షరపలకం చూపిస్తూ, స్త్రీలతో ఏ సంబంధము పెట్టుకోనంటున్నావు, కానీ నీవు పెళ్లి చేసుకుంటావా? నీవు పెళ్లి చేసుకుంటావు, నీకు కొడుకు కూడా పుడతాడు, ఆ బిడ్డ ఏడుస్తాడు, వాడు ఏడుస్తే చూసుకునేవారెవరు అని ప్రశ్నించారు. లేదు బాబా, నేను ఇప్పుడు చెబుతున్నాను, నేను పెళ్ళే చేసుకోనని. నన్ను సవాల్ చేస్తున్నావా? బాబా అతను అడిగాడు. నిన్ను సవాల్ చేయడం లేదు, కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు, నీ వివాహం చేసుకుంటావు బాబా రెట్టించి చెప్పాడు. కృష్ణ కూడా అదే స్థాయిలో పెళ్లి చేసుకోను అన్న నిర్ణయం పట్ల స్థిరంగా ఉన్నాడు. సరే, నువ్వు రాసివు అని బాబా ఆదేశించాడు. కృష్ణ ఒక పెన్సిల్ తీశాడు, కానీ బాబా అతను ఆపాడు. విష్ణుని పిలిచి పక్షి ఈకతో తయారు చేసిన కళాన్ని తెమ్మన్నాడు. చూడండి, ఆయన ఆ సందర్భంలో అలాంటి ఆలోచనలు బాబాకి ఎలా వస్తాయో రుజుగారు. అందుకే దేవదేవుడు ఆయన. కృష్ణ ఒక పెన్సిల్ తీశాడు, కానీ బాబా అతను ఆపాడు. విష్ణువుని పిలిచి ఒక పక్షి ఈకతో తయారు చేసిన కళాన్ని తెమ్మన్నారు. అప్పుడు నీరుని పిలిచి కృష్ణ వేలు నుండి రక్తం తీయమన్నారు. అప్పుడు కృష్ణతో, నేను పెళ్లి చేసుకోను అని నీ సొంత రక్తంతో రాయి అని చెప్పారు. చూసారా ఎలాగుందో? కృష్ణ పూర్తి చేశాక రాశాడు. కృష్ణ రక్తంతో నేను పెళ్లి చేసుకుని అని రాశాడు. విష్ణువుకి అందిస్తూ, దీనిని నీతో ఉంచు, మళ్ళీ నేను అడిగినప్పుడు నాకు ఇవ్వు అని బాబా ఆ పేపర్ని విష్ణువుకి ఇచ్చారు. 4 ఏళ్ళు గడిచిపోయాయి. కృష్ణ వివాహంలో ఏ ప్రసక్తి రాలేదు. 1946 జూలై నెలలో నిరంజన్పూర్ వెళ్లే ముందు కృష్ణ వాళ్ళ అమ్మను చూసేందుకు ఒక 4 రోజులు సెలవును మంజూరు చేస్తూ, బాబా, నీ తల్లిని నిరాశపరచకు, ఆమె మాటల్ని విధేయతతో ఆచరించు, ఆమెను సంతోషపెట్టు అని కృష్ణని ఆదేశించారు. కృష్ణ సొంత ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యుల్ని 9 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు. 4-5 రోజులు గడిచాక పెళ్లి చేసుకోమని అతని తల్లి కృష్ణను వేధించసాగింది. బాబా అన్న మాటలు గుర్తుంచుకొని కృష్ణ బాబాకు లేఖను పంపాడు. బాబా, నా తల్లి మాటలను విధేయతతో పాటించు అని తెలియజేస్తూ ఒకే వాక్యంతో టెలిగ్రామ్ పంపించారు. కృష్ణ తల్లి వివాహానికి ఏర్పాట్లు చేసింది. వివాహం 12 రోజుల తర్వాత జరిగింది. ఆ మరుసటి ఉదయమే బాబా నుండి తిరిగి వచ్చింది. కృష్ణుని వెంటనే రావాల్సిందని టెలిగ్రామ్లో ఆదేశించారు. వధువు కోపగించుకోలేదు. దానికి భిన్నంగా కృష్ణుని వెళ్ళమని పట్టుబట్టింది. కృష్ణ బాబాను రిషికేశ్లో కలుసుకున్నాడు. కృష్ణ గదిలోకి ప్రవేశించగానే బాబా అందరినీ బయటికి వెళ్ళమన్నారు. అప్పుడు బాబా, నీవు పెళ్లి చేసుకున్నావా? నీ భార్య అందంగా ఉంటుందా? ఆమె నిన్ను ప్రేమిస్తుందా అని కృష్ణ అడిగాడు. బాబా, నేను ఆమెతో 8 గంటలు మాత్రమే ఉన్నాను. ఆమె నన్ను ప్రేమిస్తుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని కృష్ణ చెప్పాడు. ఆమె నీకన్నా మంచిదే, నీకు తెలిసేదానికన్నా ఆమె నిన్ను ఎక్కువగానే ప్రేమిస్తుంది అని బాబా వ్యాఖ్యానించారు. కృష్ణను తిరిగి నిరంజన్పూర్ పంపించారు. అక్కడెవరికి తన వివాహం గురించి చెప్పొద్దని బాబా కృష్ణకు సూచించారు. ఈ సమయంలో బాబా మస్తు కార్యం పైన ఉత్తర కాశీ వెళ్లాలనుకున్నారు. బైదుల్ రేరిచ్ తమ పూర్తి సమయాన్ని, శక్తిని లోను, అవసరమైన ఆహార సామాగ్రిని సమకూర్చడంలోనూ, కూలీలను నియమించడంలోనూ, ప్రయాణపు వివరాలను టూర్ ప్రోగ్రాం తయారు చేయడంలోనూ నిమగ్నమై ఉన్నారు. కానీ రోడ్లన్నీ గండ్లు కొట్టినట్టు తెలియడంతో ఈ సమయంలో అక్కడికి వెళ్లే సాహసం చేయలేమనుకున్నారు. అందువల్ల బాబా తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని దానికి బదులుగా దగ్గరలో ఉండేందుకు ఏదైనా బంగ్లాను చూడమని
బైదుల్ని ఏరిచిని పంపించాడు. బస్సుల కోసం ఎక్కడా ఆగకుండా చేసిన ప్రయాణాల్లో సరైన విశ్రాంతి, ఆహారం లేకపోవడంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం దెబ్బతిన్నది. బాబా ఎప్పట్లాగే తాజాగా కనబడుతున్నారు. కాక బాగా అలసిపోయాడు. ఏరిచ్ అమిత పరిభారానికి లోనయ్యాడు. బైదుల్ కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఆది సీనియర్ తిండి బాగోలేదని ఇంతవరకు గొడగడం మాత్రం ఆపలేదు. ఏదైనా బంగాళా దొరికితే సాంగత్యం కోసం మస్తుల్ని బాబా వద్దకు తీసుకొచ్చే వీలు కలిగేది. అప్పుడు వీడి కష్టం కొంత తగ్గి జీవితాలు ఎంతో సాధారణ స్థితికి దగ్గరగా ఉండేవి. హరిద్వార్కి జలాల్పూర్కి మధ్యలో ఒక ఇంటిని చూశారు. బాబా దాన్ని అంగీకరించడంతో ఆగస్టు 15 ఆదివారం నాడు అక్కడికి మారిపోయారు. గార్డెన్ హౌస్ గా పిలిచే ఈ బంగ్లా ఇన్నాళ్ళు ఖాళీగా ఉండడానికి, ఇంత సులువుగా దొరకడానికి గల కారణం వాళ్ళకు తొందరలోనే తెలిసింది. ఆ ఇల్లు నల్లులతో నిండి ఉంది. గోడలపైన బూజు దులిపి శుభ్రం చేశారు. మొత్తం ఇంటికి తలశూన్యం వేయించారు. క్రిమి సంహారక DDT స్ప్రే కొట్టించారు. కానీ నల్లులు మంచాల్లోని దూరి అక్కడే తలదాచుకున్నాయి. దాంతో నిద్ర అసాధ్యమైంది. ఆగస్టు 19, 20 తేదీల్లో కాక ఆహారం కోసం ఫర్లాంగుల కొద్దీ నడిచాడు. ఏరిచ్ మార్కెట్ పనుల కోసం కాళ్ళు ఇడుస్తున్నాడు. బస్సుల కోసం బైదుల్ పాదయాత్రలు కొనసాగిస్తున్నాడు. బిల్డింగ్ పైన భోజనం, టీ తయారు చేయడానికి, ఆది పొయ్య వెలిగించడానికి శ్రమపడుతున్నాడు. బాబా ఆంతరిక కార్యక్రమం తీవ్రతరం అవడంతో ఉపవాసం ఇప్పుడే ప్రారంభించారు. బాబా సూచన ప్రకారం ఒక కార్యక్రమం గురించి కొంతమంది పేదవాళ్లను సమీకరించేందుకు, ఎవరైనా మస్తులు ఉన్నట్లయితే వారిని తీసుకొచ్చేందుకు ఆగస్టు 21వ తేదీ ఉదయం బైదుల్, ఏరిచ్, షహరన్పూర్ వెళ్ళారు. ఆధ్యాత్మిక కార్యక్రమం కారణంగా బాబా ఆ రాత్రి కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారు. మరుసటి దినం తన గదిలోకి ప్రవేశించి 3 గంటల సేపు తన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. కాక తన కోసం, ఆది కోసం రోజుకి ఒకసారి అన్నం, పప్పు వండడం ప్రారంభించాడు. ఏర్చి లేనందున ఆది మార్కెటింగ్ పనులు చేసుకున్నాడు. రెహమతుల్లా బాబా అనే 6వ భూమిక మస్తు సాధువుతో పాటు బైదుల్, ఏరిచ్ ఆగస్టు 23వ తేదీ ఉదయానికి తిరిగి వచ్చారు. రెహమతుల్లా తిరిగిన దుస్తుల్లో ఉన్నాడు. బాబాను గుర్తించినట్టున్నాడు. ఇంట్లోకి రావడంతోనే బాబా పాదాలను స్పృశించాడు. బాబాకి అతను చేయడం ఎంతమాత్రం ఇష్టం లేదు. మస్తు ఆ రాత్రి వరండాలో గడిపాడు. కానీ తెల్లవారేటప్పటికీ ఎక్కడికో మాయమయ్యాడు. చాలా సంపడి వెదగ్గా రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళకి కనబడ్డాడు. అతన్ని వెనక్కి బంగాళాకు తీసుకొచ్చారు. బాబా అతనితో సాంగత్యం జరిపి తిరిగి షహరన్పూర్ పంపేశాడు. ఆగస్టు 25 ఆదివారం నాడు బాబా 3 గంటల సేపు ఏకాంతవాసాన్ని కొనసాగించారు. బాగా రాత్రి అయ్యాక ఏరిచ్, బైదుల్, భగవాన్ నాథ్ అనే చాలా ఉన్నత తరహా మస్తులు పింజాపూర్ నుండి తీసుకొచ్చారు. హరిద్వారప్పుడు సాధుమేళ అంటే ఆధ్యాత్మిక ఉత్సవం మంచి ఉధృతంగా సాగుతుంది. అందువల్ల వారికి మామూలు టికెట్లు దొరకలేదు. వారు ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ మాత్రమే కొనగలిగారు. ఆ విధంగా ఏరిచ్, బైదుల్ ఇంచుమించు నగ్నంగా, మురికిగా ఉన్న ఆ మస్తు భగవాన్ నాథ్ వీరందరూ రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోనే ప్రవేశించారు. లోనున్న ప్రయాణికులు గట్టిగా అభ్యంతరం పెట్టినా లోనికి ప్రవేశించారు. భగవాన్ నాథ్తో పాటు బంగ్లాకు రాగానే బాబా తన నలుగురు మండలితో ఒక్కొక్కరితో 2 గంటలు రాత్రులంతా ఆ ముగ్గురు జాగ్రత్తగా కాపలా కాయమని సూచించారు. అలాగే రాత్రంతా కాపలా కాశారు. కానీ తెల్లవారుజామున వాళ్ళకేదో పనిలో ఉండగా
ఆ మస్తు అక్కడి నుంచి పారిపోయాడు. 9 మైళ్ళ దూరంలో ఉన్న హరిద్వార్లో అతన్ని వెతికి పట్టుకోవడం జరిగింది. అలా ఆ మస్తు తప్పించుకొని పారిపోవడం, తిరిగి మండలి వాళ్ళ తండ్రి తీసుకురావడం, ఈ ఉదంతం తరువాత రాబోయే పేదల కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను ఖరారు చేసేందుకు ఏరిచ్, బైజుల్, షారాన్పూర్ తిరిగి వచ్చారు. భగవాన్ నాథ్ మస్తుతో బాబా తన సాంగత్యాన్ని అనుకున్న దానికంటే ముందుగానే గుర్తు చేశారు. ఎవరైనా తోడిచ్చి ఆ మస్తును తిరిగి పింజాపూర్ పంపమని ఆదిని ఆదేశించారు. మస్తుతో వెళ్ళడానికి ఇష్టపడ్డ ఒక వ్యక్తిని ఆది ఏర్పాటు చేసి 2 బస్సు టికెట్లు కొని ఇద్దరిని పంపించాడు. కానీ కేవలం 15 మైళ్ళు ప్రయాణం చేశాక ఆ వ్యక్తి మస్తుతో తిరిగి వచ్చాడు. పింజాపూర్ వెళ్ళమని చెబుతూ బస్సులోంచి దిగి మళ్ళీ బస్సులోకి వెళ్ళడానికి నిరాకరించాడని, ఎవరంతా చెప్పినా ప్రయోజనం లేకపోయిందని చెప్పాడు. ఆ కారణం చేత బంగ్లాలో తిరిగి వచ్చడం జరిగింది. ఆగస్టు 27వ తేదీని దక్షిణాదిన ఉన్న బెంగళూరుకి, అక్కడి నుంచి అహ్మద్నగర్కి పంపించారు. ఇదిలా ఉండగా బస్సు భగవాన్తో పాటు బాబా, కాకాబరియా, షారన్పూర్ వెళ్లేందుకు జలాల్పూర్ నుండి బయలుదేరాడు. కాకా ఒక్కడే బాబా పనులు చూసుకుంటూ, ఇంకొక ప్రక్క బస్సు సంరక్షణ చూసుకుంటూ అధిక శ్రమకు లోనయ్యారు. అయినా అన్ని పనులు చేస్తూ తిరిగి వచ్చారు. భగవాన్ నాథ్ని తిరిగి అతని గ్రామం తీసుకెళ్లేందుకు బాబాకి షారాన్పూర్లో ఒక మనిషి దొరికాడు. ఏరిచ్, బైజుల్ సమీపించిన దిగువ మధ్యతరగతికి చెందిన 1500 స్త్రీ పురుషులు బాబా తన కార్యక్రమాన్ని ఆగస్టు 28 ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించారు. ప్రసాద్ అని వచ్చి వేయించిన టికెట్ను ప్రతి వ్యక్తికి ఇచ్చి అనుకున్న నాటికి జూబ్లీ గార్డెన్స్ లో ఉన్న పబ్లిక్ లైబ్రరీ వద్దకు రమ్మని చెప్పారు. వారి కాళ్ళు కడిగి బాబా తన శిరస్సును ఆనించి వేరే గదిలో ఏకాంతంగా ప్రేమ కానుకగా ఒక్కో వ్యక్తికి ₹1 అందజేశాడు. బీదల కార్యక్రమం తరువాత బైజుల్, కాకా, ఏడిస్లతో కలిసి బాబా షహరన్పూర్ నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఆ మధ్యాహ్నానికి తిరిగి నిరంజన్పూర్ చేరుకున్నారు. తరువాత 2 వారాలు సెప్టెంబర్ నెల మధ్య వరకు బాబా కఠిన ఏకాంతవాసాన్ని అవలంబించారు. హైదరాబాద్, సుక్కూరు, ముల్తాన్ ఇంకా ఇతర ప్రాంతాల్లోని మసూరులు మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి హరిద్వార్ మేళకు తీసుకెళ్లారు. నిరంజన్పూర్ తిరిగి వచ్చే ముందు వారంతా హరిద్వార్ లో ఒక హోటల్లో కొన్ని రోజుల పాటు ఉన్నారు. సెప్టెంబర్ 13న మెహ్రా, మణి, నెహ్రూ, కిట్టీతో నాని సెప్టెంబర్ 13న మెహ్రా, మణి, నెహ్రూ, కిట్టీతో కలిసి బాబా సిమ్లా వెళ్లి అక్కడ రాయల్ హోటల్లో బస్ చేశారు. ఏరిచ్, పెండు, కాకా, ఆది కూడా వాళ్ళతో ఉన్నారు. కానీ వేరే క్వార్టర్స్ లో బస్ చేశారు. సిమ్లాలో ఉండగా ఒక ఆదర్శ బాలుణ్ణి లేక పరిపూర్ణ బాలుణ్ణి వెతకటమని బాబా ఆదికి, పెండుకి బాధ్యత అప్పగించారు. వాళ్ళిద్దరూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే పనిలో మునిగి ఉండేవారు. కుర్రవాళ్ళని వెతికి తెచ్చేవారు. కానీ ఎప్పటిలాగా బాబా వాళ్ళకి కొత్త బట్టలు ప్రసాదించి పంపించేసేవారు. ఇది బాబా ఆంతరిక కార్యక్రమం. ఈ యువతతో బాబా చేసిన కార్యక్రమం విశిష్టతను దివ్య చైతన్యంలో ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇదిలా ఉండగా కాకా, ఏరిచ్ ఆ ప్రాంతంలోని మస్తులను వెతికేవారు. వారితో బాబా సాంగత్యం చేసేవారు.
శ్రీమండలి వాళ్ళు బాబాతో వ్యాహ్యానికి వెళ్ళేవారు, అప్పుడప్పుడు సినిమాకి కానీ నాటకానికి కానీ వెళ్ళేవారు. సెప్టెంబర్ 23న బాబా శ్రీమండలితోనూ కాకాతోనూ తిరిగి నిరంజనపూర్ వెళ్ళారు. మర్నాడు ఏరిచి వెళ్ళాడు. పిండోని ఆదిని లాహోర్ పంపి బాబా ఇదివరకు సాంగత్యం చేయకుండా మిగిలిపోయిన బస్సులు ఎవరైనా ఉన్నారేమో వెతికి చూడమని వారికి ఆదేశించారు. బయలుదేరి తిరిగి నిరంజనపూర్ రమ్మని ఆదేశించారు. ఈ సమయంలో బచామాయి దాదా చాందీ రొమ్ము క్యాన్సర్తో ఏడాది నుండి బాధపడుతుంది. ఏ చికిత్స పనిచేయకపోవడంతో మనిషి త్వరితగతిని క్షీణించుకుపోతుంది. పాపా దశ ద్వారా పూనా నుండి బాబాకు టెలిగ్రామ్ పంపారు. నిరీక్షిస్తున్న ఆమె ఆరోగ్యం గురించి బాబాకు టెలిగ్రామ్లో వివరించారు. దానికి బాబా నా ఇచ్చ ప్రకారం జరుగుతోంది అని తిరిగి టెలిగ్రామ్ పంపించారు. బచామాయి మరణించడానికి 4 రోజుల ముందు ఎన్నో సుందర దృశ్యాలు ఆమె గోచరించాయి. ఒక్కోసారి ఆమె పక్కన బాబా కూర్చున్నట్లుగా నిల్చున్నట్లుగా తిలకించింది. బాబా వచ్చారు, ఎవరూ గదిలో రాకూడదు అని తలుపులు మూసేయండి అంటూ బచామాయి తన కుటుంబ సభ్యులకు చెప్పేది. చనిపోవడానికి 1 రోజు ముందు బాబా నామాన్ని బిగ్గరగా అరవసాగింది. 1946 అక్టోబర్ 1వ తేదీని ఇంకా 1 గంటలో మరణిస్తుందనగా 1 గంటలో మరణిస్తుందనగా నవరోజీ బాబా ఫోటోగ్రాఫ్ను ఆమె వద్దకు తీసుకెళ్లారు. ఆ ఫోటో ఇంకా తదేకంగా చూసి బాబా నామాన్ని స్మరించసాగింది. అది బాబాను స్మరిస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసింది. బాబా ఏరిచ్ కాకాబరియా బైజుల్ సెప్టెంబర్ 29 ఆదివారం నాడు సిమ్లా నుండి బయలుదేరి లాహోర్లో ఉన్న పిండూను ఆదిని కలుసుకున్నారు. మొత్తం గ్రూప్ అంతా 3వ తరగతి రైలు పెట్టిలో హైదరాబాద్కు, అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉండి ప్రయాణమే తెల్లవారి అందరికీ హైదరాబాద్ చేరుకున్నారు. రైలు పెట్టిలో హైదరాబాద్కు, అంటే ఇప్పటి పాకిస్తాన్లో ఉంది. ప్రయాణమై తెల్లవారేసరికి అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రంతా అసౌకర్యమైన ప్రయాణంతో అలసిపోయారు. అయినా బాబా ఆ రోజు 7 బస్సులతో సాంగత్యం చేశారు. వారిని జిందావళి అనే పురోగతి సాధించిన సూక్ష్మగతి అంటే జిందావళి అనే పురోగతి సాధించిన బస్సు ఉన్నాడు. అతడు గత 35 సంవత్సరాలుగా ఒక పాత కోటలో ఉంటున్నాడు. అక్కడ అతనికి ఒక చిన్న కుటీరం ఉంది. చుట్టూ పెంపుడు కుక్కలు, పిల్లులు, పక్షుల్ని పెట్టుకుంటూ వాటిని ప్రేమగా చూసుకునేవాడు. చూడడానికి బలిష్టంగా చిన్న వయసులో ఉన్నట్టు ఉంటాడు, కానీ ఎక్కువ వయసు ఉన్నట్టే ప్రతిదీ. బాబా సాంగత్యం చేసిన ఒక అసాధారణ సూక్ష్మచేత బస్సు పేరు గోకుల్ ఆనంద్. ఇతనికి 130 సంవత్సరాలు వయసు అని చెప్పుకుంటారు. ఇతడు అంధుడు. రిషిఘాట్ పైన ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. స్థానిక ప్రజలు ఈ బస్సుని భక్తి శ్రద్ధలతో చూసుకుంటారు. వారే ఇతని కోసం ఇల్లు కట్టించారు. ఇతని బాగోగులు కూడా వారే చూసుకుంటారు. 100 ఏళ్లు దాటిన ఇంకొక మస్తు పేరు అహ్మద్ అలీ షా. ఇతడు ఉన్నత తరహా మస్తు. గత 15 ఏళ్ల నుండి హైదరాబాద్లోని కోటకి వెలుపల ఒక బెడ్ పైన పడుకునేవాడు. మామా మస్తు అనువానితో కూడా బాబా సాంగత్యం చేశారు. అతని వయసు మళ్ళినట్లు వాడే ఇతనికి ఎప్పుడు చుట్టకాల్చడం అంటే సరదా. ఆయన వాడే చుట్ట. ఇవి మనకి బాబా యొక్క అద్భుతమైనటువంటి ఈ చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఏ లోటు లేకుండా బాబా ఈ పనిముట్టుని వాడుకుంటూ మీకు కావలసినవన్నీ కూడా చెప్పిస్తున్నాడని అనిపిస్తుంది. కానీ నాకైతే తెలియదు. నేను చదువుతున్న చదువు అంటే నా ధ్వని నాకు వినబడదు. నేను మీకు చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అవి నాకు వినబడవు. కేవలం ఆయన్ని చూస్తూ ఆ సంఘటన వెనుకున్నటువంటి దృశ్యం మాత్రమే ఈ పనిముట్టుకి బాబా చూస్తే చేసే పని వ్యక్తాయించేవాడు.
अवतार मेहर बाबा कीजिए, अवतार मेहर बाबा कीजिए, अवतार अवतार मेहर मेहर बाबा बाबा कीजिए, अवतार